వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. నేడు బ్యాంకులు ఏర్పాట్లు చేసి దానిని స్వార్థ ప్రయోజనాలకి వినియోగించుకుంటూ చాలా బ్యాంకులు మూతపడిపోవడం మనం చూసి ఉన్నాం. ప్రజల సొమ్ముని డిపాజిట్లుగా స్వీకరించి వాళ్ళ సొంత లబ్ధి కొరకు ఆ డిపాజిట్లను వాడుకొని కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని మూసేసి విదేశాలకు చిత్తగిస్తున్న పరిణామాలు గతంలో మనం చూస్తున్నాం. అలాగే ఏలూరులో టేకు బ్యాంక్ అనే బ్యాంక్ మీద కూడా ఇటువంటి ఆరోపణలే గత కొన్ని సంవత్సరాల నుంచి వినబడుతుంది. ఈ అంశంపై నేడు మాట్లాడడానికి మాల మహాసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అల్గా రవికుమార్ స్టూడియోలో ఉన్నారు. గతంలో ఈయన ఓన్లీ మాల జాతికి సంబంధించిన అంశాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆయన పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ అంశం ఆ అంశం పరిధి అని కాకుండా గతంలో కూడా డిసిసిబి బ్యాంకులో జరిగిన అక్రమాల అవకతవకలపై ఆయన ధర్నాలు పోరాటాలు నిర్వహించున్నారు. ఈ ఏదైతే బ్యాంకుల వాటిపై కూడా ఆయనకి సమగ్ర అవగాహన ఉంది కాబట్టి మనం ఈరోజు ఆయన్ని అతిథిగా పిలిచి ఈ బ్యాంకుల వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, ఈ బ్యాంకులు ఏ లక్ష్యంపై పూర్వీకులు పెడుతున్నారు, దీనికి కొంతమంది వ్యాపారస్తులు స్వార్థ ప్రయోజనాల గురించి ఏ విధంగా వారు వాడుకుంటున్నారు అనే దానిపై మనం ఈరోజు జీకే న్యూస్ స్టూడియోలో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి పాల్గొన్న అల్గా రవికుమార్ గారు, మీరు ఏ విధమైన పోరాటాలు చేశారు? మీ కమ్యూనిటీకే కాకుండా ఇతర కమ్యూనిటీలు కూడా చేశారు, ఇంకా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా ఫీల్ అయ్యి డిసిసిబి బ్యాంకు గురించి కూడా చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు? నమస్కారం సార్. ముఖ్యంగా జీకే డిజిటల్ న్యూస్ వారికి నా నమస్కారాలు. ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై మీరు వాస్తవాలను బయట తీసే విధానం నాకు చాలా నచ్చింది, చాలా సంతోషం. మీ యొక్క డిజిటల్ న్యూస్ వారికి వాస్తవానికి మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేను ఈరోజు సొసైటీలో ఉన్న అన్ని వ్యవస్థలపై మా యొక్క పోరాటం జరుగుతుంది. ఉదాహరణకి పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, అక్కడ అన్యాయాలు జరిగినా, సరైనటువంటి వసతులు లేకపోయినా, పోలీస్ స్టేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మున్సిపాలిటీలో ఫండింగ్ కానివ్వండి, ఎమ్మెల్యే ఫండ్ కానివ్వండి, ఎంపీ ఫండ్ కానివ్వండి, జిల్లా పరిషత్ ఫండ్ కానివ్వండి, ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సరే పబ్లిక్కి నష్టం వస్తుందంటే ఒక నాయకుడిగా దాని గురించి రెస్పాండ్ అయ్యి ఈ దేశం బాగుండాలి, దేశంలో ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంలో మేము పోరాటం చేస్తాం సార్. దీనిలో భాగంగానే గతంలో మీరు అడిగారు, డిసిసిబి బ్యాంక్ కొన్ని కోట్ల రూపాయలు నిధుల్ని పక్కదారి పట్టించి వాటిని రికవరీ చేయకుండా ఉన్నటువంటి సందర్భాల్లో నా దృష్టికి వచ్చినప్పుడు నేను పోరాటం చేయడం జరిగింది. వాడు ఒప్పుకున్నారు వాస్తవానికి. దగ్గర 300 కోట్ల రూపాయలు డబ్బులు మిస్లీడ్ అనమాట వాస్తవమే. అవి రికవరీ ఇంకా చేయలేని పరిస్థితుల్లో చేస్తున్నాం సార్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చాలామంది సోదరులు నాకు చాలామంది ఫోన్లు చేసి నన్ను అభినందించారు, చాలా సార్ మంచి పని చేశారు సార్ అని. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఏ వ్యవస్థలు అయినా సరే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూ ఉంటాం సార్. ఓకే, ఇది డిసిసిబి బ్యాంకులో అది చైర్మన్ గారి ప్రోద్బలం వల్ల జరిగిన అవకతవకలు, లేకపోతే సిబ్బంది ఏదైనా? చైర్మన్ గారు ఇది వెళ్ళకుండా ఏది అవ్వదు. ముందు చైర్మన్ గారు సంబంధిత బోర్డు సిఇఓ ద్వారా ఇంకా సంబంధిత అధికారుల ద్వారా అందరికీ ఒక తప్పు చేయాలంటే, ఒక వ్యవస్థ ఒక మేనేజ్ చేయాలంటే ఒకరి వల్ల కాదు. అవునండి, వివిధ వ్యవస్థల్లో ఉన్నటువంటి వివిధ కేటగిరీ చేస్తే నవ్వుతి అందరికీ భాగస్వామ్యం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నారు సార్. అదేనండి. అది ఏ విధంగా అంటే బ్యాంకుల్లో జనరల్గా అవకతవకలు జరుగుతాయంటే లోన్ తీసుకోవడం, నకిలీ దస్తావేజులు పెట్టడం, నకిలీ బంగారం పెట్టడము, లోన్ అలాగా తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి వ్యాపారాలు చేయకుండా, ఈఎంఐలు కట్టకుండా అలా కొంతకాలానికి కమిటీ మారిద్ది, ఎలక్షన్స్ ద్వారా కమిటీ మారిద్ది, చైర్మన్ మారుతారు, ఇక్కడ అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. ఆ సమయంలో బయటపడుతున్నాయా ఇటువంటివన్నీ? వాస్తవానికి అలాంటి సందర్భాలు కూడా బయటపడతాయి సార్. అంటే ఈ వాస్తవం ఒకటే ఉంటే ఈ బయటపడవు. అవునండి. నాయకత్వం మారడం వలన
గతంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఎక్కడ డిపాజిట్ అయిందని చెప్పేసి చెప్పారు. నేను కూడా అదే పోరాటం చేసినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు, సార్ మాయ హయాంలో ఇది జరగలేదు, జరిగినమాట వాస్తవం, గత బోర్డు హయాంలో జరిగినాయి, ఇవన్నీ కూడా నాన్ సెక్యూరిటీ లేకుండా లేకపోతే డమ్మీ సెక్యూరిటీతో ఇవి తీసుకోవడం జరిగింది. ఏ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ లేకుండా కూడా అక్కడ ప్రాజెక్ట్ లేదు, తీసుకోవడం ఏదో ప్రాజెక్టు ఏ గేదెల ఫామ్ అనో లేకపోతే ఇండస్ట్రీ అనో ఏదో చేస్తాడు, అదేముండదు, కేవలం డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోతాడు. అది ప్రాజెక్ట్ అనేది ఉంటే అది మన పేరు మీద ఉంటే ఆటోమేటిక్ రికవర్ అవుద్ది, లేదంటే బ్యాంక్కి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఆ భూమి స్వాధీనం చేసుకోవడం. అలాంటి నిబంధనలు అతిక్రమించి చేసినటువంటి పనుల ద్వారా ఇవాళ నాన్ రికవరీగా ఉండి 300 కోట్ల రూపాయల ప్రజాదానం అది డెడ్ అయిపోయింది సార్. ఎలా రికవరీ చేస్తాను, ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా మీ సంస్థకి? మేము చేస్తాం సార్, నోటీసులు ఇచ్చాం, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చాం సార్, కోర్టు నోటీసులు అని చెప్పడం జరిగింది. ఆ కోర్టు నోటీస్ అంటే ఇవాళ తేలదు కదా. అవునండి. మరి 10 సంవత్సరాలు పడుద్ది. అవునండి. ఈ 10 సంవత్సరాల్లో హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాసెస్ మేము చేస్తున్నాం. ప్రజాదానం అనగానే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి సార్. ఇప్పుడు కోర్టు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది లబ్ధిదారుడి మీద కానివ్వండి, చైర్మన్ గతంలో జరిగిన చైర్మన్ కానివ్వండి, అప్పుడున్న అధికారులు ఏదైతే ఫైల్ మూవ్ చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటి చేశానని ఏమన్నా మీకు చూపించడం జరిగిందా? ఏమీ లేదు సార్, నోటీస్కి పంపించామని చెప్పేసి హామీ మాట చేతులు దులుపుకోవడం తప్ప ఏమీ లేదు సార్. ఇప్పుడు ఉన్నటువంటి అభియోగాలు వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఎవరైతే ప్రెసిడెంట్ గారు కాకుండా మేనేజర్ గారు ఉన్నారు, ఆవిడ గతంలో చేసిన బ్యాంకులో మేనేజర్ గారు చేసినప్పుడు కూడా అక్కడ కూడా మనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, మనీ మిస్యూడ్ అయింది, అన్నీ తెలుసు కూడా మళ్ళీ ఇక్కడ ఎందుకు చేశారు అనేది వ్యవస్థ అనేది పాడు చేసేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థని పాడు చేసి భూస్వాముల చేతులు, రాజకీయ నాయకుల చేతులు వ్యవస్థలు వెళ్ళిపోయినాయి. కమిషన్లు, లంచాలు అవసరమైతే బినామీలు పెట్టి వీళ్ళే తినేసి తీసేసుకున్నారా ఏంటనేది కూడా అర్థం కాదు. లేకపోతే ఎందుకు ఉంటుంది? ఒక సామాన్యుడు డబ్బు కట్టపోతే వాడు ఈఎంఐలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆడు గుమ్మం దగ్గర కూర్చుని కడతావా, ఇస్తావా, కొంటావా, చస్తావా అంటే అయ్యా మాకు లేదు, వచ్చే నెల కడతామన్నా కూడా వినకుండా ఆడు చావు చేస్తారు చేసి చేసి పేదవాడిని అయితే అలా తీసుకొస్తారు. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు వ్యవస్థ జరిగినప్పుడు ఎందుకు వీళ్ళకి ప్రమేయం లేకపోతే ఎందుకు మీరు ఆ డబ్బులు వసూలు చేయలేకపోతున్నారు? అక్కడ ఎందుకు ఇంప్లిమెంటేషన్ లేదు? మీరు ఒక ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తారు, పరస్పరం చెక్కింగ్ ఎందుకు చేయలేదు? ఒక హౌసింగ్ లోన్ తీసుకుంటాం, వాడు ఏం చేస్తారు, ఒకసారి 10 లక్షలు 20 లక్షలు లోన్ తీసుకుంటారు, ఇవ్వడు కదా. బేస్మెంట్ కొంత ఇస్తాడు, బేస్మెంట్ కట్టాడు లేదో చూసుకుంటాడు, బేస్మెంట్ కడతాడు. లోన్ ఇచ్చేటప్పుడు ఎందుకు చెక్ చేసుకోలే అంటే మీ హస్తం మేనేజ్మెంట్ అంతే సార్. ఇప్పుడు ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కూడా అవకతవకలు జరిగినాయి అని మనకు వార్తలు వస్తున్నాయి. మీ దృష్టికి వచ్చింది అంటే నా దృష్టికి రావడం అంటే గత 25 సంవత్సరాలుగా ఒకే చైర్మన్ అంబికా ప్రసాద్ గారు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది సార్. అంటే ఎన్నికలు నిర్వహించకుండా ఆయన ఏకాగ్రవంగా ఒక కుటుంబ బ్యాంక్గా ఇది నా ప్రాపర్టీ అన్నలాగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేది నా దృష్టికి వచ్చింది సార్. ఓకే. ఇంకా అందులో కూడా ఏదైతే లోన్ల వ్యవహారంలో లోన్లు ఇచ్చేయడము స్కామ్ జరిగింది అనేది కూడా జరుగుతుంది. దాని మీద మీ సంఘం ద్వారా ఏదైనా పోరాటాలు కానీ ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికి ఇప్పుడు వాస్తవానికి ఇది వ్యవస్థ తప్పు వచ్చినా సరే దాన్ని నిలదీసేటువంటి పరిస్థితులు మేము ఉన్నామండి. వాస్తవానికి ఏంటంటే ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఎన్నికలు సార్. అవును. మరి ఇన్ని 125 కోట్ల రూపాయలటువంటి ప్రజాదానానికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎప్పుడైతే ఎలక్షన్ ఉంటుందో 2 డిపెండెన్స్ పార్టీలు, ఆపోజిట్ పార్టీలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఓడిపోయినోడు ఎవరైతే బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారు అని చెప్పి నిరంతరం వాళ్ళు చెక్ చేసుకుంటా ఉంటారు. ఎప్పుడైతే బోర్డు ఏకగ్రహం అయిపోతుందో, ఇప్పుడు ఒకసారి కాదు, పోనీ ఒకసారి కాదు, రెండోసారి పోనీ ఏకగ్రహం, ఇది 5 సార్లు ఎలా ఏకగ్రహం? అలా అయితే అసలు జవాబుదారీ ఏంటి? డబ్బులు ఏ విధంగా ఉంటున్నాయి, అసలు ఏ విధంగా రన్ అవుతున్నాయి, ప్రశ్నించేవాడు ఎవడు ఇక్కడ? అంటే రేపు ఇది మునిగిపోయిన తర్వాత బయటకు వస్తుంది ఏదైనా వ్యవహారం. నడుస్తున్న చెప్పు అదేంటంటే నిగురు గప్పు నిప్పులాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలే, సహారా లాంటి 1000 కోట్ల రూపాయల వ్యవస్థలే అవి ప్రజల్ని నడు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రజలు పెళ్ళిళ్ళ కోసమనో లేకపోతే
ఆ బిజినెస్ల కోసం అనో రిటైర్డ్ అయిన వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు అవునండి. వాళ్ళ రోడ్ల మీద పడి వాళ్ళ ప్రభుత్వమే దాని మీద పడి ప్రభుత్వం దాని మీద నిలబడి చర్యలు తీసుకుని వాళ్ళ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసి ఎక్కడెక్కడో చూసి వాళ్ళు ఖాతాదారులు ఇప్పుడు ఎంత రిస్క్ చేస్తున్నారు దాన్ని చేయడానికి. అవునండి. అగ్రిగోల్డ్ కానివ్వండి, చార్మినార్ బ్యాంక్ చాలా సార్ చార్మినార్ బ్యాంక్ మన ఏలూరులోనే అది ఎత్తేయడం కూడా జరిగింది. అవునండి. అయితే అదే బ్యాంకులో కూడా కోఆపరేటివ్ సంబంధించినటువంటి నిధులు కొంత డిపాజిట్ చేసినట్టు కూడా నా దృష్టికి వచ్చిందండి. అవునండి. నేనేంటంటే ఇప్పుడు అది మీరు తీసుకున్నది ఒక బ్యాంకు. అవునండి. మీకు బ్యాంకులో సొసైటీ మీకు ఖాతాదారులు డబ్బులు వేసినప్పుడు మీరు అధిక లాభాలు వస్తాయను లేకపోతే మీకు కమిషన్లు వస్తాయను తీసుకెళ్లి చార్మినార్ బ్యాంకులో షేర్లు కొనడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు బ్యాంక్ ఎత్తేసాడు. దాని రికవరీ అయ్యిందా అవ్వలేదా ఏంటనే పరిస్థితులు కూడా తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఎవరైతే అపోజిషను బ్యాంకింగ్ వ్యవస్థలో మీకు అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెస్తారు బయటికి. దానికి అనుకూలంగా లేకుండా చేశారు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలక్షన్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ సార్. ఎలక్షన్ అనేది ఎప్పుడైతే లేదో అదేంటండి ఒక నియంత వ్యవస్థలో తయారవుద్ది, ఎలాంటి సందేహం లేదు. ఇది జనరల్గా సొసైటీలన్నీ జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి. శాఖ నిగమాషిలో జరుగుతాయి. జరిగినప్పుడు కొన్ని రూల్స్ అండ్ బైలాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ విధంగా నడపాలి. అది వీళ్ళు ఏదైతే ఖాతాదారుల డబ్బులు ఉన్నాయో ఏదైతే చార్మినార్ అనేది కూడా అదొక సొసైటీ, అదేం కంపెనీ కాదు. సరే ఏదైనా టాటా ఏదో వేరే పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు షేర్స్ కొన్నారంటే అది వస్తుంది, అది అనేది ఉంటుంది. ఇది సొసైటీ డబ్బులు సొసైటీలోకి మళ్లించడం, మళ్ళిస్తే ఏదో కమిషన్లు వస్తాయని. దీనితో ప్రజాసొమ్ము భద్రత ఉంటుందంటారా? ఒకటి సార్, ప్రజాసొమ్ము భద్రత అంటే అన్ని వ్యవస్థలు పనిచేసినప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళ డబ్బులు భద్రతగా ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలోనే ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, లేకపోతే ఇంకో ఐసిఐసిఐ, అదే ప్రైవేట్ బ్యాంకులు, ఎన్నో బ్యాంకులు ఉంటాయి. కొంతమంది వాళ్ళ విశ్వాసంతో ఆ బ్యాంకులు వేస్తారు. ఆ విశ్వాసం కొన్ని బ్యాంకులు మేము అధిక లాభాలు ఇస్తామని చెప్పేసి ప్రజలకి డిపాజిట్లుగా ఆశ చూపించి వడ్డీ అధికిస్తామని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ ఉందని తెలిసి కూడా అక్కడికి వెళ్తారు. లాభం వస్తుందని ఎప్పుడు కూడా ఆగలదు. ఎప్పుడైతే వాడిని దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళ బిజినెస్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, సప్రయోజనాల కోసం వీళ్ళు వేరే చోట కమిషన్ల కోసం వేరే చోట డిపాజిట్ చేసి, లేదంటే వీళ్ళే ఇప్పుడు ఏ విధంగా మనం ఇందాక చెప్పాను మీకు, కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ బ్యాంకులో ఇప్పుడు ఏ విధంగా డిపాజిట్లు ఏ విధంగా 300 కోట్లు గలంతా అయిపోయినాయి అంటే అక్కడికి వెళ్తే ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీగా లోన్ తీసుకుంటాడు, ఇండస్ట్రీ ఉండదు. గేదెల ఫ్యాక్టరీ తీసుకుంటాడు, గేదెల ఫ్యాక్టరీ ఉండదు. అలాగే వీళ్ళ సొంత ప్రయోజనం, సొంత బిజినెస్లకి వీళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి వెసులుబాటు. ఎందుకంటే బోర్డు లేదు, ఏకాగ్రము. ఇప్పుడు అలాంటి బోర్డులో కనీసం నాకు తెలిసి ఈ బోర్డులో, ఈ సొసైటీ బోర్డులో కనీసం దళితులకు కానీ మహిళలకు కానీ ప్రాధాన్యత ఇచ్చి ఉండరు. ఎందుకంటే ఇది ఒక నియంత పోకడు ఇప్పుడే జరుగుతుంది. అదే జరుగుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి? ఒక ఎస్సీ ఉండాలి, ఇది ప్రజాదానం, ఒక మైనార్టీ ఉండాలి, ఒక బీసీ ఉండాలి, ఒక మహిళ ఉండాలి. ఇవన్నీ కూడా దేవాలయం బోర్డుతో సహా. ఒక దేవాలయం బోర్డు హిందూ బోర్డే. మన వెంకటేశ్వర గుడి ఉంది అనుకోండి, అది హిందూ దేవాలయం అయినప్పుడు కూడా దాని రూల్ ఏంటి? ఒక దళితుడు ఉండాలి దాంట్లో, ఒక హిందూ ఉండాలి కంపల్సరీ. అలాగే స్త్రీలు ఉండాలి. ఇది కూడా చేస్తుంటారని నేను అనుకోవట్లా. అది సార్, ఇది సార్ ఏదైతే వ్యవస్థ ఉందో, వ్యవస్థలో జవాబుదారీ లేనప్పుడు ఇలాంటి మేనేజింగ్ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణ గాలాయిగూడెం సహకార సంఘం బ్యాంకులో చనిపోయినట్టు వ్యక్తి పేరు మీద కూడా రుణాలు ఇచ్చినట్టుగా కూడా చూపించారు. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి టీ నరసాపురం కోఆపరేటివ్ బ్యాంకులో కూడా అనేక అవకతవకలు జరిగి ఆ CEO సస్పెండ్ అయ్యి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అనేక సొసైటీ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్ అండర్లో ఉన్న సొసైటీ బ్యాంకులు, అనేక బ్యాంకుల మీద ఇవాళ కూడా ఆడిట్ జరుగుతున్నాయి. అనేక మంది అవకతవకలు ఉన్నాయి సార్. అది సార్, ఇది జిల్లా సహకార శాఖ ఇటువంటి జరగకుండా ముందస్తు చర్యలు ఏం పెట్టట్లేదు అంటారా? ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా జనరల్గా. ఇప్పుడు ఇది పూర్తి స్థాయి కలెక్టర్ గారు, పూర్తి స్థాయిలో మనలాంటి వ్యక్తులు, కలెక్టర్ గారు పైన ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి ఇది చేస్తే
అప్పుడు బయటకు వస్తుంది సార్ ఇవన్నీ కూడా. అవునండి. అంతే తప్ప ఇప్పుడు జైలుకి వెళ్తున్నారని తెలిసి కూడా జైలుకి వెళ్తున్నారని తెలిసి కూడా మరి కలెక్టర్ గారు దాని మీద స్పందించాలి. అవునండి. ఈ వ్యవహారంలో జైలుకి వెళ్తున్నాడు, అనేక బ్యాంకులకి ఏమో ఆడిట్ జరుగుతున్నాయి, అనేక బ్యాంకుల మీద చెక్కింగ్ జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఏం చేయాలి? వ్యవస్థ అప్రమత్తం అవ్వాలి. దొంగోడు వస్తున్నప్పుడు దొంగోడు దోసుకెళ్తాను తెలుస్తున్నప్పటికీ దొంగతనం జరుగుతుందని తెలిసి కూడా వ్యవస్థ ముద్దు నిద్రలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. అవునండి. ఇప్పుడు ఇది ఏదైతే సహకార సంఘాలు ఉన్నాయో, టెకు బ్యాంకు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని మాస్టర్ మైండ్ ఒక ఉంటాడు. ఇప్పుడు ఎలాగైతే మన ఏలూరు టెకు బ్యాంకుకి 25 సంవత్సరాల నుంచి ఒకే ఆయన చైర్మన్ ఉన్నాడో, ఆయన ఒక విధంగా మాస్టర్ మైండ్ అనుకున్నాం. ఆయన వెనకాల డైరెక్టర్స్ కింద నామినేటెడ్గా నాకు జీ హుజూర్ అనే ఆయనకి నమస్కారం పెట్టి ఆయన్ని మీరు మా బ్యాంక్ డైరెక్టర్ అని ఏదో రేషన్ కార్డు పంచినట్టు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇది షట్ డౌన్ అయిపోతే వీళ్ళందరూ ఇరుక్కుంటారు కదా. ఖచ్చితంగా ఇరుక్కుంటారు. వాళ్ళు ఇరుక్కోవడం తర్వాత వాళ్ళు ఇరుక్కుంటే ఏమవుద్ది? ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారు. అవునండి. జైల్లో పెడితే ప్రజలను వెనక్కి వస్తుందా? నష్టపోయింది ఎవరు? కస్టమర్లు. అవును, కస్టమర్లు. వాళ్ళు నష్టపోతారు. వాళ్ళకేముంది? వెనకప్పుడు నేను ధర్నా చేశాను సార్. నేను ధర్నా చేసినప్పుడు అన్ని పేపర్లు అన్ని హెడ్డింగ్లు వచ్చింది. ఇది ఎందుకు ధర్నా చేశారు అనేది సంబంధిత అధికారులు కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళు తీసుకోవాలి. ఒక అవసరం నాలాంటి కూడా సార్ మీరు ఇలా ఇది ఇచ్చారు, ఇలా ఎలా ఇచ్చారు, ఇది నిజమేనా వాస్తవేనా, దీని ఎంతవరకు వెళ్ళింది అనేది వాళ్ళు మమ్మల్ని ఎదురు పెడితే నేను వెళ్ళి కూర్చుంటే నాకు ఖచ్చితంగా మేనేజర్ చెప్పేసి నాకు లోపల కూర్చోబెడితే కూర్చోబెట్టి సార్ జరిమాట వాస్తవం, కానీ ఇలా జరిగింది, రికవరీ ఇలా చేస్తున్నారు, రికవరీ చేయలేకపోతున్నారు. ఎప్పుడు జరిగింది అదే సంబంధ అధికారులు వస్తే ఏ సంవత్సరంలో జరిగింది, ఎంత జరిగింది, ఎన్ని కోట్లు జరిగింది, అసలు ఎవడు ఇచ్చాడు దీనికి జరగడానికి, అసలు మనం పెట్టి ఇండస్ట్రీస్ మీరు పెట్టినట్టు ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా ఉండి రికవరీ చేయట్లేదా, రికవరీ ఇప్పుడు ఆస్తులు ఉంటే ఆస్తులు ఎందుకు అటాచ్ చేయట్లేదు అనేది వ్యవస్థ చూడాలి సార్. పైన వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, ఏమి లేదు సార్ మసూజ్ మారిగా చేస్తున్నారు. యథావిధి వీళ్ళు ప్రజాధనాన్ని తమ స్వప్రయోజనాల కోసం మలుచుకుంటున్నారు, తమ సొంత వ్యాపారాల కోసం, తమ సొంత కుటుంబ లాభాల కోసం ఇవి మలుచుకుంటున్నారు. అది సార్ ఇప్పుడు ఇందులో లోన్లు తీసుకున్న లబ్ధిదారులు ఎలాగైతే మోసం చేశారో బ్యాంకులకి, వాళ్ళ మీద ఎలా క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అతను ఒకవేళ నకిలీ దస్తావేజీ పెట్టినా, నకిలీ బంగారం పెట్టి నేను ఫలానా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినా అతని మీద యాక్షన్ ఉంటుంది. ఈ చైర్మన్ మారిపోయినా సరే, అధికారులు మారిపోయినా సరే, కంపల్సరీగా అది లీగల్గా ప్రాసెస్ నడుస్తుంటుంది. ఆ లబ్ధిదారుడు ఇబ్బందికి గురవుతాడు. లబ్ధిదారుడుకి అవకాశం ఇస్తున్న ఏదైతే బ్యాంక్ చైర్మన్లు ఉన్నారో, పాలకవర్గం ఉందో, వీళ్ళు కూడా ఇటువంటి చేయడం వల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా క్రిమినల్ యాటిట్యూడ్ లేకపోతే ఇందులో ఎలాగవుతుందంటే, ఈ పాలకవర్గంలో మనకి సొసైటీలో పేరు వస్తుంది, ఫలానా బ్యాంకుకి మనం డైరెక్టర్గా ఉన్నామని సొసైటీలో చెప్పుకోవడానికి బాగుంటుంది అనేది నాలెడ్జ్ లేకుండా, బైలాస్ ఏముంటాయి అనేది లేకుండా కూడా వచ్చి ఇక్కడ వీళ్ళకి. రైట్, చాలా మంచి పాయింట్ సార్, ఎక్సలెంట్ పాయింట్. బైలాస్ మీద అసలు అవగాహన అనేది లేకుండా చాలామంది వస్తారు. అవునండి. కొంతమంది ఒక మంచి లీడర్షిప్ ప్రజాధనంలో బ్యాంక్ డెవలప్ చేద్దామని కొంతమంది మంచి హృదయంతో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు, కనీసం అవగాహన లేని కూడా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, కింద వ్యవస్థ సిబ్బంది ఏదైతే ఉందో వీళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం జరిగిందో ఏంటో వీళ్ళకి తెలుసు. ఇప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది అయితే నాలెడ్జ్ సార్ మనం ఇలా వెళ్తున్నాం ఇలా ఉంది సార్ కొంతమంది చెప్తారు, కొంతమంది అయితే అలా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా, చెప్పకుండా వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు సార్. అవునండి. ఇటువంటి ఏదైతే అర్బన్ బ్యాంక్స్ ఉన్నాయో, సొసైటీస్ ఉన్నాయో, దీనిలో ఓన్లీ మధ్యతరగతి పేదవారు, కార్మికులు, చిన్న ఎంప్లాయీసే ఇందులో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక విధంగా చూసుకుంటే మనం ఐసిఐసి, హెచ్డిఎఫ్సికి వెళ్తే అక్కడ 10,000 మినిమం అకౌంట్ ఓపెన్ చేయడానికి. 10,000 పెట్టి ఒక్కసారి నేను అకౌంట్ ఓపెన్ చేయలేను. ఇక్కడ 600, 700 పెట్టి దాంట్లో అకౌంట్ బాగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ అకౌంట్ వచ్చినప్పుడు అందులో కాయ కష్టం చేసిందేమో అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, సేవింగ్స్ చేయడము అది జరిగిద్ది. ఇది ఒకవేళ మూసేస్తే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయంటారు? బ్యాంకులను జాతీయం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అప్పుడు కూడా ఇలాంటి పోకడలే ఉన్నాయి. కొంతమంది భూస్వాములు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయటం,
అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో అవును. ప్రతి వ్యవస్థ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి. బ్యాంకింగ్ అని అంటే ఎప్పుడైతే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను మమేకం చేసినట్టు ప్రతి బ్యాంక్ ఉంది. అంటే 10,000 డిపాజిట్ చేయడం, 20,000 డిపాజిట్ చేయడం అంటే అది సామాన్యులకు అందకుండా చేయడం అనేది ఒక విధానమే. ఎందుకంటే ప్రజలు 10,000 పెట్టి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అవునండి. కనుక సామాన్యుడికి కొంతమంది ఏంటంటే దాంట్లో అప్పుడు కొంతమంది మాత్రమే దాని యొక్క చేతులు మాత్రం ఉంటాయి. అవును. మరి ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అర్బన్ బ్యాంక్ ఏదైతే మనం కొంచెం మాట్లాడుకుంటున్నామో దాంట్లో కూడా సామాన్యులు భాగస్వామ్యం ఇవ్వాలి, సామాన్యులను కూడా బోర్డులోకి తీసుకోవాలి. సామాన్యుడికి ఎలక్షనే లేదంటే ఇంకా సామాన్యులకి కంటెస్టింగ్ చేసే విధానం ఎక్కడ ఉంది? ఎవరో నా మాత్రం వాళ్ళ తొత్తుల్ని ఎవడకుండా పెట్టుకుంటారు, ఆ బోర్డులో పెట్టుకుని వాడు పడినప్పుడు పెడతాడు, సంతకు పెట్టమంటే పెడతాడు, తీయమంటే తీస్తాడు. వాళ్ళకి దానికి జీవో రైట్స్లో పెట్టుకుని ఒక వ్యవస్థ, తాత్కాలిక వ్యవస్థని తీసుకెళ్తారు తప్ప ఇది ప్రజలకి ఉపయోగపడాలంటే జవాబుదారీ ఉండాలి. జవాబుదారం అంటే ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాలి. దీని మీద మనం యాక్షన్ తీసుకున్నాం సార్. అసలు ఈ 5 సంవత్సరాలు నేను కూడా ఈ 5 సంవత్సరాలు ఎలా ఈయన చేశాడు, 5 సంవత్సరాలు బట్టి ఎలా ఏకాగ్రహంగా ఉన్నాడు, దీనికి ఎందుకు ఎలక్షన్ 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు లాంగ్ టైం ఎలా ఉన్నాడు, అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు జరుగుతుంది అని కూడా నేను కూడా అవసరం కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇస్తాను, ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోండి. ఎలక్షన్ ఎందుకు పెట్టాలి, ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల ఎలాంటి మనీ మిస్లీడ్ అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటుంది అనే దాని మీద నేను ఇంకొక మెమోరాండం కూడా నేను ఇస్తాను సార్. ఈ బ్యాంకు మీద జర్నలిస్టులు కూడా ఆర్టీఐ పెట్టడం జరిగింది, ఎలక్షన్ ఎప్పుడు జరిపారు ఏంటి అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు పొంతనలేని సమాధానం జరుగుతుంది. ఎలాగంటే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే విధంగా జరుగుతుంది. అది సరైనది అంటారా? కాదు సార్, ఎందుకంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అది ప్రైవేట్ వ్యవహారం కాదు. ఇప్పుడు నేనున్నాను, నాది ఒక ఫ్యాక్టరీ ఉంది, వ్యాపారం ఉంది, నాది ప్రైవేట్. అది నేను పెట్టుబడి పెట్టాను, 1 కోటి రూపాయలు పెట్టి ఏదో షాప్ పెట్టాను, అది నా ప్రైవేట్ వ్యవహారం. నేను మీకు దాంట్లో ఉన్న ఎంత పెట్టాను, ఎంత లాభం వస్తుంది, నేను ఎక్కడ సరుక్కుంటున్నానని చెప్తే అది బిజినెస్ సీక్రెట్ ఓపెన్ అవునట్టు ఉంటుంది. ఇతరులు కూడా నా కాంపిటేటర్కి వస్తారు. ఇది ఏంటంటే ఇది ప్రజాధనం ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ప్రజలకు, మీడియా అనేది ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వానికి మాధ్యమంగా ఉంటుంది. అటువంటి జర్నలిస్టులు అడిగినా సరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నిర్లక్ష్యంగా సమాధానం చేస్తాం. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటే సార్, నీకు పారదర్శకంగా నువ్వు జవాబుదారీ చెప్పలేకపోతున్నావు అంటే నీ దగ్గర మిస్టేక్ ఉంది, దానికి గన్ షాట్కి చెప్పొచ్చు. ఏదో తప్పు చేయడం బట్టి వాళ్ళు భయపడుతున్నారు అంతే. అది పెద్ద కామన్ సెన్స్తో చెప్పే విషయం కాదు. అసలు నువ్వు జవాబు చెప్పట్లేదు, జవాబు చెప్పడానికి నువ్వు అటు ఇటు మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ఖచ్చితంగా తప్పు జరిగినట్టు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్ట్ ప్రవేశపెట్టింది, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని పెట్టింది, చాలా పారదర్శకంగా చేశారు. ఎవడైతే కింద ఆన్సర్ ఇవ్వలేదో వాడు కోర్టుకు కూడా హాజరయ్యి చేశాడు. ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిందో దాని కోరలు పీకేశారు. దాని కోరలు ఎప్పుడైతే పీకేశారు వీళ్ళకి కూడా ఇంకా ఎవడ పట్టించుకోవట్లేదు. దీని కమిషన్ చైర్మన్ ఇవ్వాలి కొల్లాడు. అవునండి, రైట్ ఇన్ఫర్మేషన్ దాని చైర్మన్ ఇవ్వాలకి ఇలా గవర్నమెంట్ ఇక్కడ స్టేట్లో నేషనల్ కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. దాన్ని ఆసరా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఉదాహరణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ అడగండి. ఒక వ్యక్తితో కాంట్రాక్ట్ తీసుకుంటాడు, దాని యాక్ట్లు ఏంటి 5 సంవత్సరాలు మాత్రం ఉండాలి. 5 సంవత్సరాలు మించి ఎవడికి లీజ్ ఇవ్వడానికి లేదు. అంటే భూమిని వాడు లాబింగ్ చేస్తాడు. గవర్నమెంట్ కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత వాడికి ఇస్తే వాడి చేతిలోకి వెళ్ళిపోద్దేమో అనేటువంటిది జీవో మీద వాడు జీవో ఇచ్చారు. కానీ వాడే ఉంటాడు 20-30 సంవత్సరాలు బట్టి ఉంటాడు. నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ అడగండి ఎవరో, ఇది సీక్రెట్ అంటారు. దేని సీక్రెట్? ఇది ప్రభుత్వం, ఇండిపెండెంట్ ప్రభుత్వం దగ్గర సంస్థ. ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి సార్. ఎప్పుడైతే జవాబు చెప్పలేకపోతున్నారో దాంట్లో తప్పు ఉంది అనే మాట గన్షాట్కి మనం చెప్పవచ్చు. ఈ ఏదైతే సొసైటీస్ ఉన్నాయో బ్యాంక్ సొసైటీస్, ఇందులో రిజర్వేషన్ మైనారిటీస్ కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మహిళలు కానీ ఒక పద్ధతి ఉంది. దీంట్లో వీళ్ళని తీసుకోకపోవడం గల కారణాలు ఏదైనా, వీళ్ళని అనగదొక్కడం కానీ, వీళ్ళు ఇక్కడికి వస్తే ఆర్థికంగా కూడా వీళ్ళు కూడా బలపడిపోతారు, మాతో సమానంగా కూర్చుంటారు అనేది ఏమైనా ఉండంటారా? కుట్ర? చాలా మంచి క్వశ్చన్ సార్. వాస్తవానికి దళితులు, ఎస్సీ వర్గాలని మీ బ్యాంకు దగ్గరికి కానివ్వండి, ఖాతాల్లో జాయిన్ అయిపోవడం కానివ్వండి, డిపాజిట్లు తీసుకోపోవడం కానివ్వండి, లేకపోతే లోన్స్ ఇవ్వడానికి కానీ, ఉదాహరణకి
దేని కారణం అంటే ఎస్సీలో ప్రశ్నించే స్వభావం గట్టిగా ఉంటుంది. వాళ్ళు ప్రశ్నిస్తారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నాకు లోన్ ఇవ్వు, ఈ లోన్ ఇవ్వడం నాకు కారణం ఏంటి, ఆయతనకి ఎందుకు ఇచ్చావు, ఇలాగా ప్రశ్నించే స్వభావం ఉంటుంది. ప్రశ్నించే స్వభావం ఉందని చెప్పేసి పూర్తిగా కొంతమంది దళితుల్ని ఆ బ్యాంకు జోలికి కానీ ఆ వ్యవస్థ జోలికి కానీ రాకోకుండా కేవలం ఏంటంటే వాళ్ళకి మాట చెప్పిన మాట వినేటువంటి వర్గాలను కూడా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎస్సీలని అవమానం చేయటమే. ఎస్సీల పట్ల బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కొంతమంది ఎలాంటి బ్యాంకు అయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదనేటువంటిది నిర్మహమాటంగా చెప్పొచ్చు సార్. దీన్ని ఎప్పుడు ఎవరు చేసినా దీన్ని మనం సహించే పని లేదు. నిజంగా మీకు పారదర్శకత ఉందనుకోండి ఆ బ్యాంకులో, వాడు ఏం చేయాలి, అన్ని వర్గాల ప్రజలు రండి, మా బ్యాంక్ ఇలాగా మీకు సపరేట్ చేస్తుంది, మా బ్యాంకులో చేసుకోండి, మీకు ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పాలి. అని చెప్పలేకపోతున్నారంటే దళితుల దగ్గర రానివ్వట్లేదంటే మీరు ఖచ్చితంగా మీరేదో తప్పు చేస్తున్నారు, దానికి మనకి అది రుజువు అవుతుంది సార్. అది అంటే ఎస్సీ కమ్యూనిటీ కూడా ఇక్కడికి వచ్చి పాలకవర్గంతో కూర్చుంటే ప్రభుత్వ పథకాలు వీళ్ళు కూడా తెలిసిపోతుంది, వీళ్ళకి పాలకవర్గంలో రాకపోవడం బయటపెట్టడంతోనే మాకు మంచిది. ఇప్పుడైతే డిపాజిట్ చేస్తాడో వాడు బ్యాంక్ నాదనుకుంటాడు, ఈ వ్యవస్థ నాదనుకుంటాడు. అవునండి. అలాగే ఓటింగ్ కూడా నాదనుకుంటాడు. ఇప్పుడు నిజంగా దళితులు ఎక్కువ మంది ఉంటే 20 సంవత్సరాల మట్టి బోర్డులో ఎందుకు ఎలక్షన్లు పెట్టలేదని అడుగుతారు. అడుగుతారని చెప్పేసి ఖచ్చితంగా అంటే అంత దూరంగా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు ఎలక్షన్ నిర్వహించకపోవడం, సామాన్య దళితులకు ప్రాధాన్యత ఇవ్వడం, బలహీన వర్గాలకు ఎస్సీ కానీ బీసీలు కానీ ప్రాధాన్యత ఇవ్వకోకుండా మీకు సంబంధించిన వ్యవహారాలు సీక్రెట్గా జరగడం, సీక్రెట్గా డిపాజిట్ సేకరించడం, సీక్రెట్గా లోన్స్ ఇవ్వడం, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చే వీళ్ళకి ఎందుకు ఇచ్చే వాళ్ళని పారదర్శకంగా ప్రశ్నించేవాడు ఉన్నాడు కదా అని ఇది ఖచ్చితంగా లోపం చేయాలనడానికి రుజువు సార్. అవును. భవిష్యత్తులో దీనిపై ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? చేద్దాం సార్. కలెక్టర్ గారికి నేనైతే కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తాను, ఇచ్చి ఏంటి సార్ ఇది 5 సంవత్సరం బట్టి ఎందుకు 20 సంవత్సరం బట్టి ఒకే చైర్మన్ ఎందుకు ఉంటున్నాడు ఇక్కడ, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏముంది, దాని మీద మిగతా విషయాలు కూడా నేను కూడా దాని మీద ప్రయత్నం చేసి ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపడేలాగా దళిత బీసీ బలహీన వర్గాలందరూ కూడా ప్రాధాన్యత ఉండేలాగా ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. అదే సార్ ఇందాక మనం చెప్పుకున్నట్టే, ఇందాక మన దళితులు ఎందుకు రానివ్వదంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, ఆ ప్రశ్నించే స్వభావాన్ని తట్టుకోలేరు, దాని కారణంగానే దళితులు రాకుండా చూస్తారు. ఉదాహరణకు మన ఈ బ్యాంకులో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మనం చూసుకున్నట్టయితే గతంలో కరుణ కుమార్ అనేటువంటి నాయకుడు జూటిమిల్లో యూనియన్లో పనిచేసేవారు, మంచి నాయకుడు. అంటే ఒక సందర్భంలో జూటిమిల్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ఫైట్ చేసిన నాయకుడు ఆ కరుణ కుమార్ గారు ఇదే బ్యాంకులో వైస్ చైర్మన్ గారు చేశారు. అతను కూడా ప్రతిదానికి ప్రశ్నిస్తున్నాడు, ప్రతిదానికి అడుగుతున్నాడు, ఈ లెక్కలు ఏంటి, డిపాజిట్లు ఏంటి అడుగుతున్నాడు అని చెప్పేసి అతని అవమానం చేసేసి బయట తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని సందర్భంలో చాలా సందర్భాల్లో మనోవేత్త కూడా ఉన్న సందర్భాలు మనం చూసాం. అదే ఆ ప్రశ్నలో గుండెపోటు కూడా వచ్చిందని తెలిసింది. ఆ ప్రశ్నిస్తారనే ఉద్దేశం మీదే అసలు లేకుండా పోతే పోదు కదా, ఎందుకు వచ్చింది వెళ్దని చెప్పేసి ఎవడైనా ఒకటి దళితుని పెట్టుకుంటే వాడు ఎందుకంటే తూతు మంత్రంగా నమ్మరమ్మలు ఎక్కడ పడి సంతకం పెట్టుకుంటే అక్కడ పెట్టేవాడు ఒకటి పెట్టుకుని ఆ బోర్డుకు చూపించేసి వీళ్ళు మిగతా కార్యక్రమాలు వీళ్ళకి నచ్చిన వాళ్ళతో పని చేసుకుంటారు సార్. అదే ఇదే బ్యాంకులో మనం గతంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఏదైతే చైర్మన్ సామాజిక వర్గానికి అతనే ఆయన బ్యాంక్ అధికారిగా ఉండి అవకతవకలు చేశాడని తెలిసింది. అతనిపై తూతు మంత్రమైన చర్యలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చినాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే సార్, ఇప్పుడు ఎందుకంటే అతను రక్షించుకొని బయట ఆడుకుంటుంది, అక్కడ లోపల జరిగింది, ఆయన లాగితే ఆయన రక్షించుకోకపోతే వెనకాల నుంచేది ఎవడో ఇంకా మళ్ళీ మొత్తం అందరూ వస్తారు, బయటకు వస్తారు కదా, బయటకు వస్తారు కదా, కనుక వాళ్ళు కాపాడుకుంటారు. నాటితో పోదు కదా, ఎక్కడ లోపం జరిగితే మొత్తం డొంక తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఎక్కడ లోపం జరిగితే వెనకాల అందరూ వస్తారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు తూతు మంత్రంగానే చేసి వాళ్ళ వ్యవస్థను కాపాడుకుని యథావిధిగా ఏమీ లేదని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఒక్కసారి బయటకు వస్తే ఆ డిపాజిట్ చేసేవాళ్ళు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు నిజమైనటువంటి అవగాహన వస్తుంది. నిజం కదా, ఎందుకు 20 సంవత్సరం బట్టి ఉన్నాడు, ఎందుకు ఎలక్షన్ జరగట్లేదు, ఏమన్నా ఇప్పుడేమో లోపం జరుగుతుందన్నారా, ఎందుకు చార్మార్ బ్యాంకులో వీళ్ళు డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ ఎందుకు షేర్లు కొన్నారు, ఏదో మతలబు జరుగుతుందంటే ఇప్పుడు ప్రజలు కేంద్రీకరిస్తారు. కానీ ఇప్పుడు వరకు ఏంటంటే అదే నిప్పులాగా వ్యవహారం జరుగుతున్నారు కాబట్టి ఎందుకు కరుణ కుమార్ గారు నారాయణ తీసేసారు ఇలాంటి వ్యవహారం ఇప్పుడు ప్రజలు డిపాజిట్దారులు ఆలోచించుకోవాలి, ఆలోచించాలి. ఆలోచించకపోతే
అది ఎప్పుడైనా మునిగిపోయింది అనుకోండి, డిపాజిట్లు అందరూ పోటీ పడతారు. వాళ్ళు గోలు పెట్టినా కన్నీళ్ళు పెట్టుకున్నా ఏం చేసినా కూడా అప్పుడు పైన ఉండదు కనుక ఇప్పటి నుంచే వాళ్ళు చెక్ చేసుకుంటూ ఎందుకు డిపాజిట్ హోల్డర్ అయితే నేను కూడా పోటీలో ఉంటాననేటువంటి తత్వం అతను రావాలి. నా బ్యాంక్ ఇది, నా డబ్బులు నేను రక్షించుకోవాలి అనేటువంటి తత్వం ఆ డిపాజిట్ హోల్డర్స్లో దగ్గర దగ్గర ఎంతమంది, ఓ 10,000 మంది పైన ఉన్నట్టు నాకు తెలుసు. విజయవాడ ఒక బ్రాంచ్, జంగారెడ్డిలో ఒక బ్రాంచ్, ఏలూరులో 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళందరూ డిపాజిట్లు అందరూ కూడా ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, మీ బ్యాంక్ భద్రతగా ఉందా లేదా, ఎక్కడెక్కడ సరిగ్గా డబ్బు వినియోగిస్తున్నారా లేదా, లోన్స్ అవి సక్రమంగా ఇస్తున్నారా లేవా, ఏమవుతున్నాయి డబ్బులు, ఇప్పుడు ఎంత ఉంది, లాభాలు ఎంత అవుతున్నాయి కూడా ప్రతి డిపాజిట్ హోల్డర్ కూడా ప్రశ్నించుకొని చెక్ చేసుకున్నప్పుడే మీ డబ్బులకి భద్రత ఉంటుందని చెప్పేసి ఒక నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను సార్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో సాధారణంగా ఎన్నికలు ఏదైనా ఉంటే మనకి పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఆశావాహులు ఉంటే పోటీ చేయండి, పాలకవర్గంలో రావాలనుకుంటా, చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అంత ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే టేకు బ్యాంక్ ఉందో ఎటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా ఎక్కడో మూల ఉన్న పీడిఎఫ్ వచ్చే పత్రికకి ప్రకటన ఇచ్చి ఎన్నికలు జరిపేశారు. దానికి సమాధానంగా మీరు పత్రిక ప్రముఖంగా ప్రకటన ఇచ్చి ఎన్నికలు జరిపారా అంటే మేము ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇచ్చాము అని సమాధానం చెప్పడం జరిగింది. దాన్ని మనం జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఒక ఎక్కడో మారుమూల ఉండే తక్కువ సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఇచ్చేసి వీళ్ళు తంతు కానిచ్చేశారని ఒక వ్యవహారం బయటపడింది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే సార్ 125 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవుతున్నటువంటి బ్యాంకు, 4-5 బ్రాంచులు ఉన్నటువంటి బ్యాంకు, ఇలాంటి పెద్ద బ్యాంకు ఒక 5 సంవత్సరాల బట్టి ఆ 5 టర్మ్స్ బట్టి ఎలక్షన్ లేకపోవడం, నూతన సంవత్సర శుభాకాంక్షలు అటువంటివి అయితే మెయిన్ సెంటర్లో హోర్డింగ్లు, మెయిన్ స్ట్రీమ్ పెద్ద పెద్ద ప్రకటనలు కానివ్వండి, లోన్స్ ఎలా ఇస్తారనే ప్రకటనలు కానివ్వండి, అలాగే ఖాతాదారులు మీ డబ్బులు ఇక్కడ చేసుకోండి చెప్పే విధానం ఏంటంటే మెయిన్ పేపర్ కానీ మీడియాని కానీ పబ్లిసిటీ కానీ బాగా ఉపయోగించుకోవాలి. అప్పుడే ఇది డెవలప్ అవుద్ది, ఎక్కువ మంది వస్తారు. సీక్రెట్గా కాదు, ఇప్పుడు చాలా మందికి మీరు అడగండి, చాలామంది కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్లు అందరూ చేసుకోవచ్చా అంటే మాది కాదేమో అనేటువంటి కూడా చాలా మందికి ఉంది. ఇది బ్యాంకు కొంత ఒక వర్గానికో 2-3 వర్గాలకు పెట్టుకున్న బ్యాంకే తప్ప ఇది ప్రజా బ్యాంక్ కాదనే విషయం చాలా మందికి పాపం అపోహలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఏ విధంగా ప్రకటన ఇవ్వరు కదా, ఈ బ్యాంక్ ఉంది, ఈ బ్యాంకులంతా డిపాజిట్ చేసుకోండి, లోన్స్ ఉంటాయి, ఇలాంటిది ఉంటుంది, లేదంటే మీరు డిపాజిట్ చేసుకుంటే ఎంత వడ్డీ వస్తుంది, ఈ విధమైన సేఫ్టీ అనేది ప్రకటనలు కానివ్వండి, పబ్లిక్లోకి వెళ్ళడం కానివ్వండి, ఏజెంట్లు తీసుకెళ్ళి ప్రచారం చేయడం కానివ్వండి, ఎలక్షన్ ఇలా జరుగుతుంది, పలానా ఆయన ప్రెసిడెంట్ గారు పలానా బోర్డు మెంబర్లో ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది పబ్లిసిటీ ఎక్కడ ఉండదు. ఎందుకు ఉండదంటే పబ్లిసిటీ కొన్ని ఏంటంటే ప్రకటనలు మాత్రం పెద్ద చేస్తూ ఉంటారు. 120 ఓట్లు ఒక అభ్యర్థులు ప్రకటించే అభ్యర్థులు మీరు కంటెస్టింగ్ చేయండి, మీరు ఎవరన్నా దాంట్లో సభ్యులుగా మీరు ఉండాలా, ఎవరు ఉంటే మీరు రండి అనడానికి అవి పబ్లిసిటీ చేయరు. ఎక్కడ మారుమూల ప్రాంతంలో చిన్న పేపర్ ఉంది, అది పీడిఎఫ్ పేపర్లో ఇచ్చేసి మరి ఓట్లు ఎందుకు నిర్వహించాలంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కనుక ఎవరు రాలేదంటే కనుక ఏకగ్రహం చేసేసాం అని చెప్పుకోవడానికి మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని మళ్ళీ ఆ చైర్మన్ గారు ఎక్కి మళ్ళీ ఆయన పరిపాలించే విధంగా వాళ్ళు ఒక వ్యవస్థను తయారు చేసుకున్నారు సార్. ఆయనకి ఆ చైర్మన్ గారికి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడ వస్తున్న డబ్బుని అటు మళ్ళీ ఇస్తున్నారని మనం అనుకోవచ్చా? అంతే, అక్కడన్నా కానివ్వండి, తన శ్రేయభిలాషులు కానివ్వండి, లేదా తన వెల్విషర్స్ కానివ్వండి, తను ఏ విధంగా తన సొంత వ్యాపారంలో కానివ్వండి, ఏ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎప్పుడు ఏంటంటే ఆయనకి ఒకే ప్రెసిడెంట్, ఒకే బోర్డు, ఇంకెందుకంటే ఆయన ఎవడో ప్రశ్నిస్తే అడిగిన జేబులు అంతమంది పెడతారు, ఆడు నోరు మూసుకుంటాడు. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ ఉంటుందో వాళ్ళు ప్రశ్నిస్తారేమో, వాళ్ళు ప్రశ్నిస్తారేమో, బయటకు వస్తుందేమో అనే విషయాలు కూడా ఉంటుంది. బోర్డు ఉంటుంది, ఈ సంవత్సరం ఆదాయం ఎంత పెరిగింది, ఎవరెవరికి ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, సమాధానం చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది లేదో, ఎప్పుడైతే నియంత పోకడ, ఎప్పుడైతే ఎలక్షన్ జరగదు నియంత పోకడ జరుగుతుంది సార్. అనేక తప్పులు జరగడానికి కారణం అవుతుంది. తప్పులు కప్పుకుంటూ హ్యాపీగా చేసుకెళ్తారు. నిజంగా అలాంటి వ్యవస్థ ఉంటే, మీకు నిజంగా దమ్ము నిజాయితీ ఉంటే ఎవడైనా సరే ఎలక్షన్ పెడితేరా, ఎలక్షన్ పెడితే గెలువు నువ్వు అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా. ఏకాగ్రహం ఏంటి?
ఎలక్షన్ పెట్టండి, మీకు అంత ప్రజాదరణ ఉండి బ్యాంకు మీరే డెవలప్ చేశారు, ఎంత ఎంత డెవలప్ చేశారంటే ప్రజాసేవ చేసుకోవాలని మీకు ఆ డిపాజిట్ హోల్డర్స్ అందరూ అమ్మో సార్ వచ్చిన తర్వాత మాకు డిపాజిట్ ఇంత డెవలప్ అయిపోయింది, బ్యాంకు ఖాతాలు ఇంత ఆదాయం పెరిగిపోయింది, అమ్మో సార్ వస్తే ఇంత కస్టమర్లు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మీకు లోన్ కావాలని మమ్మల్ని అడుగుతున్నారు, ఈ సార్ వచ్చిన తర్వాత ఈ బోర్డుని బాగా డెవలప్ అయిందని ఖచ్చితంగా మీకు ఓడేస్తారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చిన్న చిన్న వ్యవస్థల్లో ఓటింగ్ జరుగుతుంది, మీరు ఎందుకు ఓటింగ్ మీ బ్యాంక్ తరపు ఓటింగ్ పెట్టలేదు అనేది అందరికీ అది ఆలోచనలో రేకెత్తించే విషయం. ఖచ్చితంగా చెక్ చేసుకునే అవసరం ఉంది సార్. ఈ టేకు బ్యాంకు మీద వాడివేడిగా చర్చ జరుగుతుంది, ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో సార్. ఈ బ్యాంకు మునిగిపోకుండా ఉండడానికి, ఈ బ్యాంకులో ఖాతాదారులు నష్టపోకుండా ఉండడానికి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి సార్, ఇందాక మీకు చెప్పా, ఈ వ్యవస్థలో లోపాలు జరుగుతున్నమాట వాస్తవం అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను. దాంతోపాటు దీన్ని ప్రజా ఉద్యమంగా, ప్రజల దానం, దీనికి ఎస్సీ బీసీ మైనార్టీ అందరినీ కూడా, దళిత సంఘాలతో పాటు అన్ని సంఘాలు, సిపిఎం సిపి అన్ని సంఘాలను కూడా దీన్ని ఎంటర్ చేసి దీని అవసరమైతే పెద్ద ఉద్యమంగా దీన్ని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజల యొక్క రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, నేను దీన్ని గౌరవంగా భావిస్తా. ఎందుకంటే గతంలో నేను అక్కడ బ్యాంకులకు చేసినప్పుడు కూడా అనేక మంది ఖాతాదారులు మీరు చాలా మంచి చేశారు సార్, ఎక్కడి నుంచి అయినా మా డబ్బులు భద్రతగా ఉంటే మేము భావిస్తామని చెప్పేసి చాలామంది అనేక మంది అగ్రవర్ణ సోదరులు కూడా నన్ను అభినందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో నేను పూర్తి బాధ్యత వహిస్తా. దీన్ని ప్రజా ఉద్యమం చేసి అవకతవకలు జరగకుండా ఎలక్షన్ జరిగే విధంగా నేను దాన్ని చర్య తీసుకుంటానని చెప్పేసి మనం చేస్తాం సార్. ఇది ఏదైతే ఒక దొంగతనం చేయడానికి నిర్ణయించుకుంటే మహా అయితే ఒక బ్యాంకులో 30-40 లక్షలు వెళ్ళి రాత్రిపూట దొంగతనం చేసి పలాయనం చెత్తగించే అవకాశాలు ఉన్నాయి. ఒక పాలకవర్గమే ప్రజల సొమ్ముని లూటీ చేయాలనే ఒక ఆలోచన ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ఏదైతే దారి మళ్ళీ అవకాశం ఉంది. వారి జీవితాలు అతలాకుతలం అయిపోయి మనం గతంలో కూడా చూసాము, చాలా బ్యాంకులు ఈ విధంగా షట్ డౌన్ చేసడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి అల్లాచల్లం అయిపోయి వారు రోడ్డున పడిన దాఖలాలు మనం చూస్తున్నాము. ఇటువంటి ఏదైతే బ్యాంకులు ఉన్నాయో వాటిని ఖాతాదారులు మరియు ఏదైతే పాలకవర్గం ఉందో దాంట్లో పారదర్శకంగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇటువంటి బ్యాంకుల పట్ల జీకే న్యూస్ ఎప్పుడు నిఘా ఉంచుతుంది. ఎంతటి వారైనా సరే, పాలక వర్గాన్ని, దానికి సంబంధించిన చైర్మన్ అయినా సరే జీకే న్యూస్ నిలుస్తూ ఉంటుంది. చూస్తుండండి జీకే న్యూస్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, షేర్ చేసి ప్రోత్సహించండి.